ఒకరోజు సింహం ఆకలితో అడవంతా తిరుగుతుంది. కానీ దురదృష్టవశాత్తు దానికి దారిలో ఏ జంతువు కనిపించలేదు. అలా వెతుకుతూ ఉండగా అప్పుడు దానికి ఒక తెలివైన నక్క కనిపించింది. వెంటనే ఆ సింహం నక్క దగ్గరకు వెళ్ళింది. ఓయ్ నక్క, ఎక్కడికి ఇలా వెళ్తున్నావు? చాలాసేపటి నుండి అడవంతా ఆకలితో తిరుగుతున్నాను. ఈ రోజు నా భోజనం నువ్వే అని గర్జించింది. నక్క చాలా భయపడిపోయింది. కానీ తన తెలివితో సమస్యను పరిష్కరించుకోవాలి అనుకుంది. సింహాన్ని చూసి, ఓ మహారాజా, నేను తినడానికి చాలా చిన్నవాడిని. నన్ను తినడం కంటే నేను నీకు చాలా మంచి భోజనం చూపిస్తాను అని చెప్పింది. సింహం ఆసక్తిగా ఎక్కడా అని అడిగింది. అప్పుడు నక్క దగ్గరలోనే ఉన్న ఒక పెద్ద పాత బావి దగ్గరకు తీసుకువెళ్ళింది. అది నీటిలో సింహం ప్రతిబింబాన్ని చూపించి, మహారాజా చూడండి, నీకంటే బలమైన మరొక సింహం నీటిలో ఉంది అని చెప్పింది. సింహం నీటిని చూస్తే నిజంగానే ఒక సింహం ఉన్నట్లు అనిపించింది. అది కోపంతో గర్జించి ప్రత్యర్థిని ఎదుర్కోవాలని ప్రయత్నించింది. కానీ అది నీటిలో దూకగానే బావిలో పడిపోయింది. నక్క నవ్వుకుంటూ తెలివి బలాన్ని మించినది అని అనుకుంది. ఫ్రెండ్స్, ఈ కథ నీతి ఏంటో తెలుసుకుందామా? తెలివైన వారు బలవంతుల కంటే ఎక్కువ విజయాన్ని సాధిస్తారు.